జై శ్రీరామ్ మిత్రులారా, ఇంతకుముందు మనకు ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే శాసనసభలో అసెంబ్లీ కాకుండా ఇంకొక రెండవ శాసనసభ ఉంటుంది అనమాట, కౌన్సిల్ అని. ఆ శాసనసభలో సభ్యులంతా కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ పదవీ కాలం పూర్తవుతుంది, కొత్త వాళ్ళని ఎన్నుకుంటుంటారు. కొంతమంది గ్రాడ్యుయేట్ల ద్వారా ఎన్నుకుంటారు, కొంతమందిని ఈ టీచర్లు ఎన్నుకుంటారు, కొంతమందిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, కొంతమందిని ఈ మండల వాళ్ళు కానీ ఇంకా జెడ్పీటీసీ వాళ్ళు కానీ వీళ్ళు ఎన్నుకుంటారు అనమాట. ఇట్లా రకరకాలుగా ఎన్నుకుంటారు. ఈ మధ్య 3 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో. ఒక చోట గ్రాడ్యుయేట్స్ ప్లస్ టీచర్స్, ఇంకొక చోట టీచర్స్ మాత్రమే జరిగింది. గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కరీంనగర్, నిజామాబాద్ ఇదంతా ఉంటుంది కదా. ఆ ఎన్నికలలో ఏంటి, బీజేపీ అభ్యర్థి గెలిచాడు. తర్వాత టీచర్ల అభ్యర్థి కూడా ఆయనే గెలిచాడు, బీజేపీ వాళ్ళే. ప్రధానమంత్రి పదవికి నేను పోటీదారుగా ఉన్నానని చెప్పిన వ్యక్తి బీఆర్ఎస్ లీడరు. ఆయన అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ క్యాండిడేట్ నే నిలబెట్టలేదు. అంటే నిలబెడితే ఖర్చు అవుతుంది, మనకు ఏమైనా డిపాజిట్లు వస్తాయో రాదనో భయంతో ఆయన ఏం చేయలేదు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు చాలా ప్రచారం చేసినా కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయినారన్నమాట. అంటే ఎన్నికల ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. రెండు సీట్లు బీజేపీ వాళ్ళు గెలిచారని చెప్పాను కదా. అంటే బీజేపీ వాళ్ళకు తెలుసు అన్నమాట, కష్టపడితేనే మనం గెలుస్తాము అని. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ వాళ్ళ కష్టపడే గెలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర ఏ విధంగా చెప్తుంది. మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేంటి 14 మంది వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కున్నారనమాట. తర్వాత రకరకాలుగా కూడా వేరే వాళ్ళు ఎక్కడ గెలిస్తే ఆ ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ లేకుంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్లను కానీ వీళ్ళంతా కూడా కొనుక్కొని అక్కడ ఆ సీటు కైవసం చేసుకునే అలవాటు ఉంది అనమాట. బీఆర్ఎస్ పార్టీ తెలుసు కదా, తెలుగుదేశం వాళ్ళని 2 కొనుక్కున్నారు. తర్వాత కాంగ్రెస్ లో వాళ్ళను 12 మందిని తీసుకొని వాళ్ళకు రకరకాలుగా కూడా పదవులు ఇచ్చేశారు. ఆ విధంగా కూడా వాళ్ళు గెటాన్ అవుతారన్నమాట. వాళ్ళు కష్టపడి గెలవాల ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అనే అవసరం లేదు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా, కాంగ్రెస్ వాళ్ళు 10-11 మంది ఎమ్మెల్యేలు దుంకినారని మనకు తెలుసు. ఎక్కడి నుంచి, బీఆర్ఎస్ నుంచి. తర్వాత హైదరాబాద్ మున్సిపాలిటీలో ఆ మేయర్నే వీళ్ళు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకున్నారు. హాస్యాస్పదం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మేయరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లందరినీ సస్పెండ్ చేసింది, 40 మందిని. అంటే ఎంత హాస్యాస్పదమో చూడండి. అంటే ఈయనకు ఇంటిగ్రిటీ లేక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది ఏంటి, జనరల్ రిజర్వ్డ్ సీటు, జనరల్ క్యాండిడేట్ ను పెట్టకుండా బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళను అక్కడ మేయర్ గా పెట్టేశాడు. అంటే నా ఇష్టం, నేను ఏమైనా చేస్తా అని. దాంతో ఏమైంది, ఇక్కడ వాళ్ళ పార్టీలోనే గందరగోళం అనమాట. ఇప్పుడు మేయర్ పోయిందని చెప్పాను కదా, ఇంకోటి ఎంపీ ఒక ఆయన పోయినాడు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పోయినారు. అసలు ఎంతమంది, 10 మందా 11 మందా, మళ్ళీ ఒకరేదో వెనక్కి వచ్చారన్నారు. మరి వీళ్ళది అట్లనే ఉంటుంది అనమాట. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే కొనుక్కుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అక్కడనే అంతకుముందు కొనుక్కున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉండినది ఇంతకుముందు, అది నేను చెప్తాను. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, ప్రజలు వాళ్ళని ఎందుకు చీకొట్టారు అనేది మనం ముందు తెలుసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను తెచ్చింది నేనే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం సమితి పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. సరే 5 సంవత్సరాలు పూర్తయింది, పరిపాలించాడు, రుణమాఫీ అన్నాడు, గొర్రెల పథకము, చేపల పంపిణీ పథకము, లేకపోతే డబుల్ బెడ్రూమ్, ఇటువంటి అన్ని కూడా అంటే ఎమ్మెల్యేలకు ఆదాయం వచ్చే పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. వాళ్ళ హ్యాండిల్ ఏంది, ఏది కూడా శాంక్షన్ కాకూడదని, అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఆదాయం రావాలని రకరకాలుగా అంటారు. ఇది చేపల పంపిణీ పథకం కానీ గొర్రెల పంపిణీ పథకం కానీ దాంట్లో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. తర్వాత రెండోసారి గెలుస్తానో లేదని భయంతో మళ్ళీ రుణమాఫీ పెట్టాడు. అంటే అది అప్పుడు ఏంది 27-28 వేల కోట్లు అంటే ప్రజల మీద భారం. అంటే రుణమాఫీ కోసం ఎవరు అడగలేదు, కరువు రాలేదు, వరదలు రాలేదు, ఏం లేదు, సింపుల్ గా అన్నమాట. ఆ సాధారణమైన పరిస్థితులు ఉండగా కూడా
అంతకుముందే ఒకసారి రుణమాఫీ చేశారు, మళ్ళీ కూడా రుణమాఫీ ప్రకటించాడు. మళ్ళీ తర్వాత ఏమైంది, ఇది హుజురాబాద్లో ఎన్నికల్లో ఈయన ఈటెల రాజేందర్ గెలుస్తాడని చెప్పి దళిత బంధు అనేది ఒకటి పెట్టేశాడు అనమాట. అంటే దళితులంతా కూడా అందరికి ఫ్రీగా 10 లక్షలు ఇస్తే మాకే ఓటేస్తారని కొత్త పథకం పెట్టాడు. ఎక్కడా అది అమలు కాలేదు, కానీ హుజురాబాద్లో మాత్రం ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అని పెట్టేశాడు. అంటే ఎన్నికలలో గెలవాలి అని ఏ విధంగానైనా. అంతకుముందే 14 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు, గెలిపించుకోలేకపోయినా కూడా కొన్నాడు. ఆయన కూడా ఆశ ఎక్కువ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎన్నో పథకాలన్నీ ప్రవేశపెట్టారు కదా, దాంట్లో అన్ని కూడా కుంభకోణాలు జరిగాయి. మళ్ళీ తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరం పెంచేశాడు. అంటే యువతకు బాగా అన్యాయం అయిపోయినారు. అంటే ఆ 3 సంవత్సరాల వరకు ఉద్యోగాలు రాకుండా చేశాడు అనమాట. మాకేమో కొలువులన్నీ మా తెలంగాణ వాళ్ళకి రావాలన్నాడు, కానీ తెలంగాణ వాళ్ళకు కొలువులు రాకూడదని. మళ్ళీ ఇంకోటి ఏంది, ఎవరన్నా కూడా వ్యతిరేకంగా ఈయన గురించి మాట్లాడితే అందరినీ జైల్లో వేయడం. తీన్మార్ మల్లన్న కానీ, ఇంకా తర్వాత బండి సంజయ్ కానీ, ఎవరినైనా సరే నేను జైల్లో వేస్తానని ఏదో చిన్న చిల్లర కేసు పెట్టేసి వీళ్ళందరినీ జైలు వేసుకోమని. అంటే ఎంత తెగించినాడంటే ఈయన, నేను ఏకఛత్రాధిపత్యము, ఇంకా నాకు ఎదురు ఉండకూడదు అని అనుకున్నాడు. తర్వాత హుజురాబాద్లో ఎన్నికల్లో వీళ్ళ పార్టీ ఓడిపోయింది. తర్వాత నాగార్జున సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ, ఇంకా ఎన్ని చేసినా కూడా బీసీ బంధు, మైనారిటీ బంధు, ఇటు రకరకాల పథకాలు ప్రవేశపెట్టి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేశాడు. ఆఖరికి ఆల్రెడీ ఏమైంది, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, దాని మీద పెద్ద బరువు ఉంది ప్రజల మీద. అది తెలుసుకోకుండా ఏంటి, ఇంకా చిన్న చిన్న పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. ఇంకా ప్రజలకు ఏముంటుంది చెప్పండి, ఏది లేకుండా. అంటే కొత్త ప్రాజెక్టులు వచ్చి వాళ్ళకి ఆదాయం పెంచాలి అనేది లేదు, ఉచితంగా అన్నమాట. ఏదైనా ఉచితంగా ఇవ్వడమే అనేది అలవాటు చేసుకున్నారు ఈ రాజకీయ నాయకులు. మళ్ళీ ఎస్పెషల్లీ ఏంటంటే ప్రత్యేకంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అప్పుడు తర్వాత ఎన్నికలు జరిగినాయి కదా, ఎన్నికలు జరిగితే ఏమైంది మరి, 2023లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ డిసెంబర్లో పార్టీ ఓడిపోయింది. ఆయన కూడా ఓడిపోయినాడు, చంద్రశేఖరరావు. ఎక్కడ, కామారెడ్డిలో. రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో ఓడిపోయినాడు. మరి అప్పుడన్నా జాగ్రత్తగా ఉండాలి కదా, నేనేమైనా ప్రజలకు ఏమైనా మేలు చేశానా అని ఎప్పుడూ ఆలోచన చేయలేదు ఈయన. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే అది అందరితో వీడియోలు చేయించాడు. ఏమని, ఇంకా తర్వాత అంతకుముందు పొరపాటు చేశారు ప్రజలు, ఓటర్లు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ప్రధానమంత్రికి పోటీగా ఈయనే ఉంటాడు అని. ప్రధానమంత్రికి పదవికి పోటీగా అంట. ఎవరు, ఈయన చంద్రశేఖరరావు. నాకు 16 సీట్లు వస్తాయి అని. ఎన్ని సీట్లు వచ్చాయి, పెద్ద గుండు సున్నా, ఏమీ రాలేదు. మళ్ళీ ఏంటి, ఇంకా అవమానమైనది ఏంటి, ఈయన 14 చోట్ల 3వ స్థానం, మళ్ళీ 8 చోట్ల డిపాజిట్ కోల్పోయినాడు. అంటే అప్పుడే అనుకోవాలా ఈ నాది ప్రస్థానం ఏ విధంగా ఉంది, పతనం ప్రారంభమైంది బీఆర్ఎస్ పార్టీకి అని. మళ్ళీ ఈ తర్వాత ఈమెను కూతురుని సారా కుంభకోణంలో అరెస్ట్ చేస్తే, ఇది కవిత మీద దాడి కాదండి, ఒకడు అంటాడు అవలగాడు, కవిత మీద దాడి కాదు, తెలంగాణ మహిళల మీద దాడి అంట. ఎక్కడో నువ్వు దొంగతనం చేసి పోలీసులు పట్టుకుంటే తెలంగాణ మహిళలకు ఏం సంబంధం, అది ఆలోచన చేయాలా. అంటే వాని బుద్ధి ఆ విధంగా ఉందన్నమాట. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే స్పీకర్గా పనిచేసిన ఆయనే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి దుంకేసాడు. చూడండి ఎట్లుంటుంది వాళ్ళ నిజాయితీ. మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు దుంకడం, 6 మంది ఎమ్మెల్సీలు దుంకడం ఇక్కడికి. అంటే బీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది అనుకున్నాం. చాలా చోట్ల డిపాజిట్లు రావు అనుకున్నా నేను. ఆ తర్వాత ఈయన ఏదైనా కూడా ఎన్నికలలో క్యాండిడేట్ను పెట్టాలన్నా కూడా ఇప్పుడు భయపడుతున్నాడు. అదే జరిగింది. నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఏ విధంగా ఉంటుందంటే, ముందు ప్రజలను మోసం చేసి గెలవాలనుకుంటారు. మీకు అది ఉచితము, ఇది ఉచితము, గ్యాస్ సిలిండరు 300 రూపాయలకే ఇస్తాము అంటే, అక్కడ 900 రూపాయలు ఉన్నా కూడా 300కి ఇస్తాము. కరెంటు ఇన్ని యూనిట్లు ఉచితంగా ఇస్తాము. లేకపోతే ఇంకా ఏదో రకరకాల ఇందిరమ్మ ఇల్లు ఉచితంగా ఇస్తాము. చాలా అన్నమాట. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, పెన్షన్లు పెంచుతాము, నిరుద్యోగ వృత్తి ఇస్తాము, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు. ఈ విధంగా ఆశ పెట్టి గెలుస్తారు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని మాత్రం చెప్పరు, ఎవ్వరు చెప్పరు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం లేదు. మరి చెప్పకపోతే ప్రజలకు ఏ విధంగా తెలుస్తుంది? ఆకాశం నుంచి వస్తున్నాయా? ఈయనేమంటాడు రాహుల్ గాంధీ, ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తాను టకా టకా అని, మీ అకౌంట్లో పడిపోతుంది, నెలకు 8,000 రూపాయలు మీకు వచ్చేస్తాయి. మరి వచ్చినాయా? ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టారా? అన్ని పనులు ప్రజలకు ఏమైనా కట్టగలరా?
అంటే అన్ని ఉచిత పథకాలకు ప్రజలు పన్నులు కడితేనే వస్తాయి. అప్పు తెచ్చినా కూడా మళ్ళీ అప్పును పన్నుల ద్వారానే పూర్తి చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా పన్నుల ద్వారానే, లేకుంటే ఆస్తులు అమ్మైనా కూడా. ఇప్పుడు ఏం చెప్పాడు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాను అని. అంటే ఎన్ని కోట్లు కావాలి, 1 కోటి కావాలి. అంటే దాని ఖర్చు ఇవన్నీ వేసుకుంటే కూడా 2 కోట్ల రూపాయలు కావాలి. అది ఆలోచన చేయండి ఎంతగా. అంటే ఉచితంగా ఏదో మీకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చాము, పోండి వెళ్ళిపోండి, మీకు అది ఇచ్చాము ఉచితంగా, ఇది ఇచ్చాము ఉచితంగా. అంటే ఆ పన్నులు ఏ విధంగా ఉంటాయో మీకు ఆలోచన చేశారా? పన్నులు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఏంది, యూనిట్కు 20 రూపాయలు, 100 రూపాయలు, అంటే పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. జీతాలు వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటారు కదా, వాళ్ళేంటి జీతాలతో పాటు ఈ ఉచిత పథకాల ద్వారా ఏదైనా వచ్చిందంటే ఆమ్య అంటే వాళ్ళకు కూడా కొద్ది కమిషన్ పోవాల్సి వస్తుంది. ప్రతి పథకంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వాటా ఉంటుంది. అవే వాళ్ళంతా కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకు ఉచితంగా ఇచ్చేస్తారనమాట, లక్షలు. సార్ మా డిపార్ట్మెంట్ తరఫున ఇది అని. ఇదే రొటేషన్ అనేది ఇట్లనే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈయన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు, ఇక్కడ గెలిచిన తర్వాత నాకు తిరుగులేదులే అని. ఎన్ని సీట్లు వచ్చాయి అక్కడ? చాలా పూర్ పర్ఫార్మెన్స్, అంటే చాలా బీదగా. అక్కడ ఏం ఒక్క సీటు కూడా రాలేదు. డిపాజిట్లు కూడా వచ్చాయో లేదో కూడా తెలియదు అనమాట ఆంధ్రప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు వచ్చాయి వీళ్ళకు అసెంబ్లీలో? వాళ్ళంతా రాయబరేలీ కానీ అమేథీ కానీ వీళ్ళంతా కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ అక్కడ 2 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. కౌన్సిల్లో ఎమ్మెల్సీలు వాళ్ళు 0 అనమాట, 0. అట్లా ఉంటుంది అనమాట. మహారాష్ట్రకు పోయినాడు. అంతకుముందు కాంగ్రెస్కు ఉన్న సీట్ల కన్నా మరీ ఘోరంగా వచ్చాయి. అంటే ఏ రాష్ట్రంలో పోయినా కూడా అంతే. నాకు ప్రధానమంత్రి భయపడుతున్నాడు, నేను పోయే ఇది నా స్పీచ్కి అంతా కూడా ప్రజలు మొత్తం అంతా మాకే కాంగ్రెస్కే వేసేస్తారు అన్నాడు. తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీలో ఏంటి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. తర్వాత కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి? మూడోసారి కూడా 0 సీట్లే వచ్చాయి అన్నమాట. అంటే ప్రజలు నమ్మడం లేదు. అది మనం గమనించకుండా ఏంటంటే ఇక్కడ తెలుగు ప్రజలు కానీ, లేకపోతే కర్ణాటక ప్రజలు, కన్నడ మాట్లాడే వాళ్ళు, వీళ్ళంతా ఏంది నమ్మేశారు కాంగ్రెస్ను నమ్మి ఉచిత పథకాలంటే ఎక్కడో ఆకాశం నుంచి వర్షం వచ్చినట్టు మనకు వస్తాయనుకుంటున్నా. కానీ ఇక్కడ పన్నులు వసూలు చేసుకొని ప్రజలకు దాంట్లో కొద్ది శాతం ఇవ్వాల్సిందే. ఇది 1 కోటి మంది కోటీశ్వరులను చేస్తారనేది వట్టి బూటకం. అది ఎవరు నమ్మరు కూడా. అందుకే ఎన్నికలలో ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకు ఓటు వేయడానికి మేము వద్దు బాబోయ్, మిమ్మల్ని నమ్మము అని చెప్పారు. ఉచిత పథకాల కోసము అసలు బ్రిడ్జీలు ఇవన్నీ, తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ కూడా నాశనం అవుతాయి. అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ప్రజలు కొన్ని చోట్ల ఏంటి ఉచిత పథకాలకు ఆశపడతారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఓటర్ కార్డు ఇవన్నీ ఆధార్ కార్డు ఉంటుంది కొందరికి. ఇక్కడ తెలంగాణలో కూడా ఓటర్ కార్డు ఆధార్ కార్డు పెట్టుకుంటారు. అంటే 2 రకాల పథకాలు, 2 రాష్ట్రాల్లో పథకాలు వాళ్ళకు లాభం రావాలి అని. తర్వాత ఇంకో విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.